అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. సో ఇది మనకు తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు అనమాట. సో వీటికి సంబంధించినటువంటి మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది, వీటికి సంబంధించినటువంటి విద్యా అర్హతలు ఏంటి, అదేవిధంగా వయోపరిమితి ఏ విధంగా ఉండాలి, మరీ ముఖ్యంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది మనకు సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు. సో ఇది తెలంగాణ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీకి సంబంధించిన ఉద్యోగాలు అనమాట. సో ఇవి స్టేట్ లెవెల్ సంబంధించిన ఉద్యోగాలు. సో అంటే మల్టీ జోన్ కాదు, అదేవిధంగా జోనల్ సంబంధించిన ఉద్యోగాలు కూడా కాదు. సో ఇది స్టేట్ లెవెల్ ఉద్యోగాలు. సో ఎవరైనా వీటికి సంబంధించిన అంటే మల్టీ జోన్ 1, 2 అందరికీ కూడా సేమ్ గా ఉంటుంది అనమాట. సో ఇది స్టేట్ లెవెల్ క్యాడర్ సంబంధించిన ఉద్యోగాలు. సో ఇవి మనం ఒకసారి వీటికి సంబంధించిన ముందుగా అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుందనే విషయాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ప్రస్తుతం మనకు విడుదలైనటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి జూలై 7వ తేదీన మొదలవడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు 12 వరకు వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది అందుబాటులో ఉంటాయి. సో జూలై 7 నుంచి ఆగస్టు 12 వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొనసాగుతాయి. సో వీటికి సంబంధించిన ఎగ్జామ్ సంబంధించిన డేట్స్ కూడా అంటే మంత్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. కానీ అఫీషియల్ నోటిఫికేషన్ లో మనకు అక్టోబర్లో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పి టీజీపీఎస్సీ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. సో అక్టోబర్లో ఎగ్జామ్ కి ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ ముందు వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. సో ఎగ్జామ్ డేట్స్ కూడా మనకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 వీక్ ఆర్ 10 డేస్ లో లేకపోతే 1 మంత్ లో మనకు అఫీషియల్ గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఓటీఆర్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారు మాత్రమే వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొనసాగించాల్సి ఉంటుంది అనమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ కంటే ముందు ఓటీఆర్ కంప్లీట్ చేసి ఆ తర్వాత అప్లై చేసుకోవచ్చు. అయితే మొత్తం వేకెన్సీస్ చూసినట్లయితే మొత్తం 19 ఖాళీలు అయితే ఉన్నాయి. సో 19 ఖాళీలు ఉన్నాయి. సో కేటగిరీ వారీగా కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 44 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ చెందినటువంటి అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటితో పాటుగా ఇతర వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులు కూడా ఇక్కడ వయసు సడలింపు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పే స్కేల్ వచ్చేసరికి అంటే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు మినిమం 51,000 నుంచి 1,27,000 వరకు సాలరీ అనేది పర్ మంత్ చెల్లించడం జరుగుతుంది. సో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు. సో ఇది వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్, అదేవిధంగా శాలరీ సంబంధించిన అప్డేట్ అనమాట. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే సో డిగ్రీ లెవెల్లో వీటికి సంబంధించినటువంటి ఏమైనా అర్హతలు ఉంటాయని చెప్పి. సో కాకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సో ఎంఎస్సీ అగ్రికల్చర్ లో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అది కూడా సీడ్ టెక్నాలజీ, అదేవిధంగా ప్లాంట్ బ్రీడింగ్, అదేవిధంగా అగ్రోనమీ, అదేవిధంగా ప్లాంట్ ఫిజియాలజీ. సో వీటిలో ఏదైనా ఒక బ్రాంచ్ లో మీరు అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సో ఇది ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ అప్డేట్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఒక అప్డేట్ అనమాట. అయితే ఆన్లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇందాక చెప్పుకున్నాము ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వారికి 5 years ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి 10 years వరకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీటికి సంబంధించిన ముందుగా ఒకసారి అంటే కేటగిరీ వారిగా ఖాళీలు ఏ విధంగా ఉన్నాయని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. సో మొత్తం 19 ఖాళీలు అనుకున్నాం కదా. ఇందులో మనకు ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ చెందినటువంటి పోస్టులు వచ్చేసరికి 4 ఖాళీలు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ నుంచి 3 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా బీసీబీలో 1, బీసీడీలో 3, అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో గ్రూప్ 2లో మనకు 2 ఖాళీలు ఉన్నాయి. గ్రూప్ 3లో 1 ఖాళీ ఉంది. అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో 2 ఖాళీలు ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో మనకు 2 ఖాళీలు ఉన్నాయి. వాటితో పాటుగా స్పోర్ట్స్ కోటాలో 1 ఖాళీ అయితే ఉంది. మొత్తం 19 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇందులో మనకు బీసీఏ మరియు బీసీసీలో మనకు ఎలాంటి వేకెన్సీస్ లేవు. అదేవిధంగా బీసీఈలో కూడా ఎలాంటి వేకెన్సీస్ లేవు. సో ఇది అభ్యర్థులు గమనించాల్సిన విషయం. గ్రూప్ ఎస్సీ కేటగిరీలో గ్రూప్ ఏలో కూడా అంటే గ్రూప్ 1లో కూడా ఎలాంటి వేకెన్సీస్ లేవు అనమాట. సో ఇది అభ్యర్థులు గమనించాల్సిన విషయము. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే అభ్యర్థులకు ఇక్కడ ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా 2 పేపర్లు ఉంటాయి. సో ఇదే మనకు ప్రిలిమ్స్, ఇదే మనకు మెయిన్స్. సో ఇందులో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగానే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ వచ్చినటువంటి అంటే మెరిట్ లో 1:2 ఆర్ 1:3 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత 1:1 అనేది మెరిట్ అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మనకు
రెండు పేపర్లు అనుకున్నాం కదా. సో పేపర్ 1 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2 కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. సో ఓవరాల్ గా 300 మార్కులకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పేపర్ 1 వచ్చేసరికి జనరల్ స్టడీస్ మరియు జనరల్ అబిలిటీ. అదేవిధంగా పేపర్ 2 వచ్చేసరికి మనకు అగ్రికల్చర్ ఎంఎస్సి అగ్రికల్చర్ లెవెల్ ఏదైతే ఉందో, ఎంఎస్సి లెవెల్ ఏదైతే ఉందో, సో అగ్రికల్చర్ సంబంధించిన సబ్జెక్ట్ నుంచి మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో పేపర్ 2 లో వచ్చేసరికి సో కోర్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకు పేపర్ వారీగా. అదేవిధంగా పేపర్ 1 వచ్చేసరికి ఇంగ్లీష్ మరియు తెలుగు 2 లాంగ్వేజ్లలో ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2 మాత్రం కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటుంది. సో పేపర్ 1 ఒకసారి సిలబస్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసినటువంటి ఏడబ్ల్యూ నోటిఫికేషన్లు కావచ్చు, ఇతర నోటిఫికేషన్లు, సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కావచ్చు. సో ఏ నోటిఫికేషన్ చూసినప్పటికీ పేపర్ 1 అనేది సేమ్ సిలబస్ ఉంటుంది. సో మాక్సిమం జిఎస్ అండ్ మెంటల్ అబిలిటీ సంబంధించిన జనరల్ అబిలిటీస్ ఏదైతే ఉందో అది మాత్రమే మెన్షన్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 విషయానికి వచ్చేసరికి కోర్ సబ్జెక్ట్, సో ఆ పోస్టులను బట్టి కోర్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు పేపర్ 1 విషయంలో ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏ ఎగ్జామ్ రాసినప్పటికీ, టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ఏ ఉద్యోగ నోటిఫికేషన్ రాసినప్పటికీ పేపర్ 1 విషయంలో ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్‌గా చదువుకుంటే ఖచ్చితంగా మీరు హై స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో పేపర్ 1 విషయంలో మనకు కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్, అదేవిధంగా రీజినల్ అంటే స్టేట్ లెవెల్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదువుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటుగా ఇంటర్నేషనల్ రిలేషన్స్, దాంతో పాటుగా ఈవెంట్స్ సంబంధించినవి కూడా ఇక్కడ స్పెషల్‌గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా జనరల్ సైన్స్, సో మనకు ఎస్పెషల్లీ ఇండియా అచీవ్‌మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినవి అని చెప్పి మెన్షన్ చేశాడు. దాంతో పాటుగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన టాపిక్స్, వారితో పాటుగా అంటే ఆ టాపిక్‌తో పాటుగా ఎకానమీ మరియు అంటే ఎకానమీలో ఇండియా, తెలంగాణ రెండిటికి సంబంధించి చదవాల్సి ఉంటుంది. ఇందులో ఎస్పెషల్లీ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటుగా జాగ్రఫీ, సో జాగ్రఫీలో మనకు ఎక్కువగా ఇక్కడ తెలంగాణ జాగ్రఫీ ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఏ ఫోకస్ ఆన్ తెలంగాణ అని చెప్పి మెన్షన్ చేశాడు. సో తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అది కూడా డెమోగ్రఫీ రిలేటెడ్, అదేవిధంగా ఎకనామికల్ రిలేటెడ్ జాగ్రఫీ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో మనకు ట్రెండ్ మారుతా ఉంది సిలబస్ అనేది. సో ఒకసారి అభ్యర్థులు గమనించాల్సినటువంటి విషయం అనమాట ఇది. అదేవిధంగా ఇండియన్ పాలిటీలో ఎస్పెషల్లీ మనకు లోకల్ గవర్నెన్స్ అనే టాపిక్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఇండియన్ పాలిటీలో కూడా ఎక్కువ ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే లోకల్ గవర్నెన్స్. అదేవిధంగా ఇక్కడ తెలంగాణకు సంబంధించిన కల్చర్, తెలంగాణకు సంబంధించిన హెరిటేజ్, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ఆర్ట్ అండ్ లిటరేచర్ సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చదువుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ పాలసీస్, దాంతో పాటుగా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఎస్పెషల్లీ ఇండియన్ మోడర్న్ హిస్టరీ అన్నమాట. సో దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ కూడా, తెలంగాణ హిస్టరీ విత్ తెలంగాణ స్టేట్ హుడ్ అంటే మూవ్మెంట్ ఏదైతే ఉందో, తెలంగాణ మూవ్మెంట్ టాపిక్ ఏదైతే ఉందో, సో స్టేట్ ఫార్మేషన్ సంబంధించినటువంటి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లాస్ట్ అండ్ ఇంకో టాపిక్స్ ఏంటంటే లాజికల్ రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ, దాంతో పాటుగా ఇంగ్లీష్ గ్రామర్ అన్నమాట. సో 10th క్లాస్ స్టాండర్డ్ లో మనకు ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది. రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ, సో డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి ఏదైతే ఉందో, సో మనకు ఈ 2 టాపిక్లు అనేది ప్రతి సబ్జెక్ట్ లో ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు జిఎస్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంగ్లీష్ మరియు లాజికల్ రీజనింగ్ నుంచి దాదాపుగా 30 నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. సో 20 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే మినిమం 15 క్వశ్చన్స్ అయితే ఈచ్ సబ్జెక్ట్ నుంచి, అంటే ఇంగ్లీష్ నుంచి ఒక 15 క్వశ్చన్స్, లాజికల్ రీజనింగ్ నుంచి ఒక 15 క్వశ్చన్స్. సో 15 కొన్నిసార్లు 20 క్వశ్చన్స్ అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి, కొన్నిసార్లు 25 క్వశ్చన్స్ అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇది పేపర్ 1 సంబంధించిన కంప్లీట్ సిలబస్ అన్నమాట. సో పేపర్ 2 మనకు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, అగ్రికల్చర్ లెవెల్, అది కూడా ఎంఎస్సి లెవెల్ సంబంధించినటువంటి కోర్ సబ్జెక్ట్ అనేది సిలబస్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు టీజీపీఎస్సీ నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్, తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాల యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట, ఈ నోటిఫికేషన్ అన్నమాట. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.